హాయ్ అండి. వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు ఎగ్ పొడి ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. 3 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని స్పూన్నర ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లము, కొన్ని వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. విడిగా కాకపోయినా హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్ ఉంటే వేసుకోండి. ఖచ్చితంగా ఆనియన్స్ అనేవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటి మాడిపోయి తినేటప్పుడు చేదుగా తగులుతుంది. ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా మనం ముందుగానే గిన్నెలో పగలగొట్టుకోవడం వల్ల ఏమైనా గుడ్లు అనేవి పాడైపోయినా తెలుస్తుంది. ఎగ్స్ని ఆనియన్స్ మీద వేసుకొని కదల్చకుండా 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటూ స్పూన్తో తిప్పేసుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం పసుపు, స్పూన్ ఉప్పు, స్పూన్నర కారము వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాలు పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎగ్ పొడి అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నం, చపాతి, దోశలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.